భర్తని చంపేసి, నడుముకి రాయి కట్టేసి చెరువులో పడేసేసి, ఆ పైన ఊరు ఖాళీ చేయడానికి ప్రయత్నించడం ద్వారా బయటపడిపోయింది ఓ మహిళ. ఆహ్, మొత్తం సామాన్లతో సహా ఖాళీ చేస్తుంటే పోలీసులకు అనుమానం వచ్చి, ఆమె భర్త ఏడి అన్నటువంటి దగ్గర నుంచి ఆ చెరువులో గుర్తు తెలియని శవం వాళ్ళ భర్తదే అన్నది తేల్చారు. అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు గుంటూరు జిల్లా పోలీసులు. వెంకటేశ్వర్లు అనే అతను మద్యానికి బానిసై భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడట. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా మార్పు రాలేదు. ఈ నెల 15న వెంకటేశ్వర్లు తిరుపతమ్మకి మళ్ళీ వివాదం వచ్చింది. దీంతో తిరుపతమ్మ అతని సోదరి, బావ, మైనర్లకి సమాచారం అందించింది. అంటే మైనర్ అంటే ఒక చిన్న పిల్లాడనమాట. దీంతో భార్య, ఆ ముగ్గురు కలిసి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి కర్రలతో తీవ్రంగా కొడితే చచ్చిపోయాడు. తొలుత భర్త మృతదేహాన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లి చెరువులో పడేశారు. అయితే మృతదేహం పైకి తేలకుండా నడుముకి రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జి డిఎస్పీ మధుమోహన్ రావు, ఎస్బీ డిఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. చాలా మంచి దర్యాప్తు చేయగలిగారు, పోలీసుని అభినందించాలి.